దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందరము చెప్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా దేవుని మాటలు వినడానికి? ఆత్మను సిద్ధపరచుకున్న వారందరూ ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాక్య ధ్యానంగా దావీదు కీర్తనలు 111 రెండో మాటని ధ్యానం చేసుకుందాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, జీవము కలిగిన యేసయ్య, మా ఎడల ఆశ్చర్య కార్యములను గొప్ప క్రియలను జరిగించే దేవుడుము. వాటి యందు మేము ఇష్టము కలిగి ఉండాలి, వాటిని గూర్చి విచారణ చేయమని చెప్పిన దేవుడు. ఈ దినము తండ్రి, మేము నీ క్రియలను బట్టి ఆసక్తి కలిగి ఉన్నామో లేదో, నీ క్రియలు గొప్పవో కాదోనని విచారిస్తున్నామో లేదోనని తెలుసుకున్నటకు సహాయమును దయచేయండి. నీ బిడ్డలందరినీ, వింటున్న వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని మాటలో మనకు చెప్పబడినవి ఏమిటంటే, ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారు వాటిని గురించి విచారణ చేస్తారంట. హల్లెలూయా. అయితే మనము ఈరోజు దేవుని యొక్క క్రియలని ముగ్గురు వ్యక్తులు, ఒక వ్యక్తి ఇష్టము కలిగి ఉన్నాడు ఆయన క్రియలను బట్టి, ఇంకా కొంతమంది ఆయన క్రియలు చెయ్యాలి అని పూనుకున్నారు, ఇంకో కొంతమంది వాటిని గురించి విచారిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనము ముగ్గురు రకాలైన మనుషులను గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది. ఒకరేమో ఇష్టపడతారు, ఇంకొకరేమో పరీక్షిస్తారు, ఇంకొకరేమో దేవుని దగ్గర నుండి క్రియలు కావాలని కోరుకుంటారు. ఇలాంటి ముగ్గురు వ్యక్తులని మనము బైబిల్లో చూసినప్పుడు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మనకి 11 నుండి కొన్ని మాటలు చూస్తున్నప్పుడు అక్కడ మనకి దైవజనుడైన పౌలు గారు కనబడతారు. రెండవది, ఆయన క్రియలను చూస్తున్న వారు మాంత్రికులైన వారు కనబడతారు. మూడవది, ప్రధాన యాజకుడైన కుమారులు మనకి కనబడతారు. ఇక్కడ వీరు పౌలు గారి చేత దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలని కొంతమంది గమనిస్తూ ఉన్నారంట. మరి పౌలు గారి చేత దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు ఏమిటంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే విశేషమైన అద్భుతాలను చేస్తూ శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్టు వలనైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలిపోయెను. హల్లెలూయా. పౌలు గారి ద్వారా దేవుడు చేస్తున్న కార్యములు ఏమిటంట, ఆయన వస్త్రమును కానీ ఆయన నడికట్టు కానీ ఎవరైనా తాకితే వారి శరీరముల నుండి రోగాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. రెండవదిగా, దయ్యాలు కూడా వారిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే ఈ పౌలు గారు యూదా వంశమునకు సంబంధించిన వ్యక్తి. అయితే ఈ యూదా వంశమునకు సంబంధించిన పౌలు గారిని అదే యూదా వంశమునకు సంబంధించిన మాంత్రికులు గమనిస్తూ ఉన్నారంట. హల్లెలూయా.
అంటే ఈ దినాల్లో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేటు ఉంటుంది. అది బట్టలైనా, ఆహారమైనా, లేకపోతే వస్తువులైనా, ఏవైనా కూడా ఒకటి ఒరిజినల్ తయారయ్యిందంటే రెండవది డూప్లికేట్ కంపల్సరీగా తయారవుతుంది. అలానే దేవుని కార్యాలు జరిగిస్తున్న దైవజనుడిని చూసి మాంత్రికులు కూడా యేసు ప్రభువుని నామమును ఉచ్చరించడానికి బయలుదేరారంట. హల్లెలూయా. అంటే ఈ మాంత్రికులు అనేవారు దేవుని మీద ఆధారపడరు, కానీ దేవుని యొక్క క్రియలు ఏమిటో తెలుసుకోరు. కానీ వారు వేటి మీద ఆధారపడతారంటే వారు తిరిగి దయ్యముల మీదనే ఆధారపడతారు. ఎందుకంటే మాంత్రికుల దగ్గర చూస్తే వారి దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఎలా ఉంటుంది? కోళ్ళను కోయడం, రకరకాలైన రక్తము కనబడుతూ ఉంటుంది, విచిత్ర విచిత్ర బొమ్మలు కనబడుతూ ఉంటాయి. చూడ్డానికి కూడా భయంకరమైన వాతావరణము అమాంత్రికుల దగ్గర ఉంటుంది. అయితే దైవజనుడి దగ్గర అయితే అలాంటి వాతావరణం ఏమీ ఉండదు, హంగామా ఏమీ ఉండదు, వచ్చిన వారిని భయపెట్టే పని ఉండదు. అయితే ఈ మాంత్రికులు పౌలును చూస్తూ ఏం చేస్తున్నారంట, మేము కూడా యేసు ప్రభు నామమున దయ్యాలు వదలకొట్టాలి అని ధైర్యము చేసి ఉచ్చరిస్తున్నారంట. కానీ యేసు ప్రభు నామాన్ని ఆ దయ్యాలు వారిని విడిచి వెళ్ళిపోవడం లేదంట. హల్లెలూయా. అంటే చాలామందికి యేసు ప్రభువుని చూసినప్పుడు, లేకపోతే దైవజనుల్ని చూసినప్పుడు మేము కూడా ఇది చేయగలుగుతాము అని చాలామంది ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఆ ప్రయత్నాన్ని జరిగించనీయుడు. ఎందుకంటే వారు చేసే క్రియలు, వారు చేసే పనులు ఎవరి క్రియలంట? దయ్యపు కార్యాలు వారు చేస్తూ తిరిగి దయ్యాన్ని వదలకొట్టాలి అంటే అది జరిగే పని కానే కాదు. హల్లెలూయా. రెండవదిగా ఇంకొకళ్ళ వ్యక్తులు ఎవరున్నారంట? స్కెవయ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. స్కెవయ అంటే అర్థం ఏమిటంటే ఆలోచన చెప్పువాడు, ఆలోచన కలిగిన వాడు అని అర్థం. ఆయనకి 7 కొడుకులు ఉన్నారంట. ఆ 7 కొడుకులు కూడా పౌలు గారి ద్వారా అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నప్పుడు చూసి, ఎందుకంటే వీరు కూడా ప్రధాన యాజకుల బిడ్డలు కదా, మందిరంలో సేవ చేసేవారు, మందిరంలో దేవుని పని జరిగించేవారు. కాబట్టి ఈ ప్రధాన యాజకుని కుమారులు కూడా దయ్యాల్ని వదలగొట్టాలి అని ఒక ఇంటిలోనికి వెళ్ళారంట. ఒక ఇంటిలోనికి వెళ్తే ఆ దయ్యాలు ఈ 7 కుమారులను చూసి అంటున్నాయంట, నాకు యేసు ప్రభువు తెలుసు, పౌలు గారు తెలుసు, మీరెవరో నాకు తెలియదు అని దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయంట. హల్లెలూయా. అంటే దయ్యాలకి కూడా ఎవరు తెలుసంట? యేసు ప్రభు తెలుసంట. సరి అయిన దైవజనుడు ఎవరోనని దయ్యాలకు కూడా బాగా తెలుసంట. అయితే ఆ దయ్యాలకి వీరు ఎవరోనని తెలిసిపోయింది అని ఈ యవనస్తులు భయపడి ఆ ఇంట్లో నుండి పారిపోవాలని పరిగెత్తుతూ ఉంటే 2 యువకుల్ని ఆ దయ్యం పట్టుకొని వాళ్ళు ఏం చేసిందంటే వారిని లోపరుచుకొని శరీరం అంతా గాయాలు చేసి వారి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పదీసి ఆ రూములో నుండి వారిని బయటికి గంటి వేశాయంట దయ్యాలు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా దేవుని కార్యాలు గొప్పవే అని తెలుసుకున్నారు,
అయితే ఆ దేవుని కార్యాలు నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? ఒకవేళ నీకు దేవుని కార్యాల మీద ఇష్టము కలిగి ఉంటే మొదట వాటిని గురించి ఏం చేయాలంట? విచారణ చేయాలి. దేవుని కార్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆయన ఎవరి ద్వారా జరిగిస్తాడు, ఆయన దేనికి జరిగిస్తాడు, ఆయన క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయోనని తెలుసుకోవాలి అంటే ముందుగా నీవు వాటి గురించి విచారించాలంట. మనము మన ఇంటికి పెళ్లి చూపులకి ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బాయిని గురించి, అబ్బాయి అంటే ఇష్టపడితే అబ్బాయిని గురించి ఏం చేస్తాం? వారి ఊర్లో మా పిల్లవాడు ఎలా అంటాడండి, ఆ అబ్బాయికి ఏమన్నా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, ఆ అబ్బాయికి ఏమన్నా చెడ్డ లక్షణాలు ఉన్నాయా అని ఆ ఊరిలో వారికి తెలిసిన వారిని బట్టి ఏం చేస్తాము? ఎంక్వైరీ చేస్తాం, విచారిస్తాం. ఎందుకంటే ఆ ఇంటికి మన బిడ్డను పంపించాలని కోరుకున్నాము కాబట్టి వారిని గురించి విచారణ చేస్తాం. అలానే దేవుని క్రియలు మన జీవితంలో జరగాలని మనము కోరుకుంటే, వాటి యందు మనకి ఆసక్తి ఉంటే ముందు దేవుని క్రియల గురించి విచారణ చేయాలి. ఎక్కడ విచారణ చేయాలి? దేవుని క్రియలు జరిగించే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఈ క్రియలు ఎలా జరుగుతాయి, దేవుడు మా ద్వారా ఎలా చేస్తాడు, ఒకవేళ ఆయన చేస్తే, జరిగిస్తే ఆ అద్భుతాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలి అంటే మొదటిగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. కానీ ఈ మాంత్రికులు ఏం చేశారంట? పౌలు గారు చేస్తున్నది చూసి మేము కూడా చేయగలుగుతాము. ఎందుకంటే పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? యేసు నామమున మీలో ఉన్న దయ్యాలు విడిచిపోవాలి, మీలో ఉన్న శరీర సంబంధమైన బలహీనతలు విడిచిపోవాలి అని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, వీరు యేసు నామము ఒక్కటే పట్టుకున్నారు. కానీ ఆ నామము ఎంత శక్తివంతమైనదో, ఆ నామము ఎంత బలమైనదో, ఆ నామము ఉచ్చరించడానికి మనము అర్హులమా కామా అని తెలుసుకోకుండా వీరేం చేస్తున్నారంట? ఆ నామాన్ని పలుకుతూ ఉన్నారంట. నిజంగా మాంత్రికులు యేసు ప్రభువుని నమ్ముకుంటే మొదటిగా వారేం చేయాలి? వారు చేస్తున్న సాతాను సంబంధమైన వాటన్నిటిని తీసి పక్కన పెట్టాలి. సాతాను జరిగిస్తున్న క్రియలన్నిటిని తీసి పక్కన పెట్టి అప్పుడు యేసు నామమును ఉచ్చరిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఈ మాంత్రికులు సరి అయిన మారు మనసు లేక, దేవుని యొక్క శక్తి వారికి తెలియక, ఆ దేవుని యొక్క అద్భుతమైన విశేషమైన కృప వారు తెలుసుకోలేక పెదవుల ద్వారా పలుకుతూ ఉన్నారు, యేసునామం యేసునామం. అందుకే ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువాను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడంట. హల్లెలూయా. ఈ మాటను చాలామంది ఏం చెప్తారంటే దేవుని క్రియలు జరిగించే దైవజనులకు ఆపాదించి చెప్తూ ఉంటారు ఈ మాటని. కానీ ఇక్కడ దేవుడు ఎవరు చూపిస్తూ ఉన్నారంట? ఆయన నామమును ఉచ్చరిస్తున్నా కూడా క్రియలు ఎవరి ద్వారా జరిగించడం లేదు, మాంత్రికుల ద్వారా ఆయన క్రియలు జరిగించడం లేదు. కాబట్టి వారు ఎంత ప్రభువా యేసునామం 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 అని ఉచ్చరిస్తూ ఉన్నా కూడా వారి దగ్గర దయ్యాలు పోడలేదంట. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది మన క్రైస్తవులే 7 వారాలు ప్రార్థనకి రండమ్మా దేవుడు స్వస్థపరుస్తాడు అంటే చర్చలకి రారు. ఎక్కడికి వెళ్తారంట? ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, మా ఆడవాళ్ళకి దయ్యం పడితే 15,000 పెట్టి ఒక మేకను తీసుకొని వెళ్ళి మంత్రించి
మా ఆవిడకి పూజ జరిగిస్తే ఆయన ఏదో తాయెత్తిస్తే అప్పుడు ఆమె కొంచెం బాగానే ఉంది ఆ రోజుటికి. మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంట, ఇంకా భయంకరంగా అరుస్తూ కేకలేస్తూ ఉందంట. అతన్ని పాస్టర్ గారు చెప్పారు, ఎందుకయ్యా అలా చేసావు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా అంటే, ఇక్కడికి 7 వారాలు రాలేకపోయామయ్యా. ఎందుకు రాలేకపోయారు అంటే, పనులున్నాయ్యా. ఎక్కడికి వెళ్తున్నారంట, మాంత్రికుల వైపు చూస్తే, మాంత్రికుల దగ్గరికి వెళ్తే వారి దగ్గర నుండి దయ్యాలు ఇంకా మీ వెంట వస్తాయే కానీ వారు చేస్తున్న పూజలను బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి మన శరీరంలో జబ్బులు పోవడం కానీ, మన శరీరంలో నుండి దయ్యాలు వదలకొట్టబడడం కానీ జరగనే జరగదు. హల్లెలూయా. చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. మీ దేవుడైనా దెయ్యాలు వదలకొట్టేది, మా దేవుడు కూడా వదలగొడతాడు. ఎట్లా పోటీ జరుగుతుంది ఇక్కడ, లోకానికి దేవునికి పోటీ జరుగుతూ ఉంది. ఉచ్చారణ చేయడమే కాదు, వీరు ప్రయత్నము చేస్తున్నారు కానీ ప్రయత్నము ఫలించడలేదు. ఒక దైవజనుడు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు, ఒక ఊర్లో మీటింగ్ పెట్టడానికి వెళ్ళామండి. మీటింగ్ బాగా జరుగుతుంది, మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న ఒక 4-5 ఆడవాళ్ళకి దయ్యాలు బట్టి ఈ పాస్టర్ల మీద ఏం చేస్తున్నాయంట, మంచాలు తీసి విసురు కొడతా ఉన్నారంట. మేము ఎంత ప్రార్థన చేస్తున్నా అవి మాకు లోబడ్డలేదండి. మేము ఎంత ప్రయత్నిస్తున్నా మాకు లోబడకపోయేటప్పటికీ ఆ ఊరు నుండి పారిపోయొచ్చారంట పాస్టర్స్. పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే తీసుకురండి అయ్యా వారిని ఒకసారి అంటే, వారు కూడా ఎంత తెలివి కలవాలంటే, మీరందరూ వెళ్ళిపోతారు కదా ప్రార్థన అయిపోయి, అప్పుడు తీసుకొచ్చారు వాళ్ళ విశ్వాసుల్ని. ఎందుకంటే మీరందరూ ఉన్నారనుకోండి, మళ్ళీ గుర్తుపడితే మా పాస్టర్ గారే పోతున్నారుగా మేము పోతామంటారని. మంగళవారం ప్రార్థన అంతా అయిపోయింది. 5 గంటలకి పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మేము వచ్చేమా, మా విశ్వాసం తీసుకొని వస్తున్నాం రండి. వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు, వారి కడుపులో ఉన్న దురాత్మని వాంతుల రూపంలో కక్కుతూ ఉన్నారు. ఆ పక్క నుండి పాస్టర్ చూసి ఆశ్చర్యపోతున్నాడు. మేము ఎంత ప్రార్థన చేశామండి, మేము ఎంత ప్రార్థన చేసినా ఏ కదలిక వారిలో రాలేదు, ఎంత ప్రార్థన చేసినా మా మీద తిరగబడుతున్నారు కానీ లోబడడం లేదు అని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వారిలో ఉన్న కడుపులో ఉన్న ఆ దురాత్మలన్నీ ఎప్పుడైతే బయటికి వెదిలిపోయాయో ఆ స్త్రీలు మామూలుగా అయిపోయి వారింటికి తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుడు తన దైవజనుల ద్వారా, ఆయన దాసుల ద్వారా శరీర బలహీనతలను తగ్గించుకోవడానికి కానీ, శరీరంలో ఉన్న రోగాల నుండి విడుదల పొందుకోవడానికి ఆయన దైవజనుల్ని వాడుకుంటాడు. కానీ దైవజనుడు అని పేరు పెట్టుకొని దేవుని నామమును ఉచ్చరించిన, దేవుని అద్భుతాలు తెలియని వారి ద్వారా దేవుడు ఎన్నటికీ క్రియలు చేయడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా అదే చేశాడు కదా. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని ఈయనకు తెలియదు, ఆయన ఇష్టపడలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి వారు ఎంత ప్రార్థన చేస్తున్న వారిలో ఉండి దురాత్మలు వదిలిపోలేదు. ఎప్పుడైతే పౌలు గారి యొక్క వస్త్రాల్ని ఆ మనుషులు తాకుతున్నారో, ఆయన నడికట్టుల్ని మనుషులు ఎప్పుడైతే ముట్టుకుంటున్నారో అప్పుడు వారిలోనున్న దురాత్మలు బయటికి వదిలిపోతున్నాయంట. మరి ఈ స్కెవాయ పిల్లలు కూడా దైవజనుల పిల్లలే. యాజకుడు, ప్రధాన యాజకుడు, మామూలు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ఈ రోజుల్లో చాలామందికి ఒక పేరు ఉంటుంది, పాస్టర్స్,
సీనియర్ పాస్టర్స్. అలానే ఈయన కూడా యాజకుడు, ప్రధాన యాజకుని బిడ్డలు, కానీ దేవుడంటే తెలియని బిడ్డలు, దేవుని క్రియలు ఎరగని బిడ్డలు. దేవుని క్రియలు ఎంత అద్భుతంగా ఉంటాయోనని తెలియని ఈ బిడ్డలు ఏం చేస్తున్నారు? యేసు నామమును ఉచ్చరిస్తున్నారంట. ఎవరిని చూసి? పైన పౌలు గారిని చూసి కింద వీళ్ళు కాపీ కొడతా ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకు తెలుస్తుంది. వరుసగా 4 ఉన్నారనుకోండి, 4 సేమ్గా కాపీ కొడితే పైన దిద్దే వాళ్ళు కూడా చూసి వీరేంటి సేమ్ రాశారు, 3 కలిసి కాపీ కొట్టారని మొత్తం కొట్టేసేస్తాడు. అలానే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? పైన పౌలు గారిని చూసి కింద వీళ్ళు కాపీ కొడతా ఉన్నారు. అయితే కింద వీళ్ళు కాపీ కొడుతున్నా దయ్యాలకి తెలుసంట ఒరిజినల్ ఏంటి అని. మనుష్యులు గ్రహించుకోలేకపోయినా దేవుని క్రియలు, మనుష్యులు తెలుసుకోలేకపోయినా దేవుని సూచక క్రియలు, విశేషమైన ఆయన కృపను వారు గ్రహించుకోలేకపోయినా ఎవరికి తెలుస్తుందంట? ఒరిజినలు దయ్యాలకు తెలుస్తుందంట. అందుకేమంటున్నాయి? నీవెవరో నాకు తెలీదు, యేసయ్య తెలుసు నాకు, పౌలు గారు కూడా తెలుసు నాకు, కానీ నీవెవరో నాకు తెలియదు. ఈరోజు మనము దేవుని క్రియలు తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలంట? వాటిని ఇష్టపడాలంట. అసలు ఇష్టపడడం తర్వాత సంగతి. ఈ మధ్య ఏం చెప్తున్నారు? ఇంకెక్కడున్నాయి దేవుని క్రియలు, ఇంకెక్కడున్నాయి దేవుని అద్భుతాలు, ఇంకెక్కడున్నాయి దేవుని సూచక క్రియలు? దేవుడు ఎప్పుడో ఆయన ఆరోహణమైనప్పుడు ఆయనతో పాటే అన్నీ పోయాయి. ఈ భూమి మీద ఆయన క్రియలు లేవు, ఏం లేవు. ఇప్పుడు చేస్తున్న వారందరూ అబద్ధికులు, అబద్ధ బోధకులు అని. ఇష్టపడని వారు, చెయ్యలేని వారు, దేవుని కృపను చూసుకోలేని వారు ఏం చేస్తున్నారు? దేవుని క్రియలను లేవని బోధిస్తూ ఉన్నారు. దేవుని నామమున ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను ఏమంటున్నారు? మంత్రాలంట. ప్రార్థనని ఎవరైనా మంత్రాలు అంటారండి? నాకు తెలియదు, నేను ఈ మధ్య వింటున్నా. మంత్రాలు అంటే అవి వాడు చెప్పేవి మనకు అర్థం కాదు. ప్రార్థన అయితే ప్రార్థించే ప్రతి మాట కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైద్ది. అర్థమయ్యేదాన్ని ప్రార్థన అంటారు, అర్థం కాని దాన్ని మంత్రం అంటారు. అర్థమయ్యే దేవుని యొక్క భాషలో మనుషులకు చెబుతూ ఉంటే వాళ్ళేమంటారో తెలుసా? దేవుని సూచక క్రియలు జరిగిస్తున్న వారిని చూసేమంటారంటే, చూసారా, వీరు దేవుని క్రియలు జరిగించినా దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిస్తే మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. అది దైవజనులను బట్టి కాదండి, ప్రధాన యాజకుడి కుమారులు ఉన్నారే అలాంటి వారిని బట్టి దేవుడు ఆ మాట అన్నాడు. కానీ పౌలు లాంటి దైవజనులను ఉన్న అటువంటి క్రియలు జరిగిస్తున్న వారిని బట్టి దేవుడు ఆ మాట చెప్పలేదు. వేషధారులైన ఈ స్కెవాయ పిల్లలు లాంటి వారు ఉంటారే వారిని బట్టి దేవుడు ఆ మాట చెప్పాడు బైబిల్లో. అది అర్థము కాక దేవుని మాటలు ఏం చేస్తున్నారు? వక్రీకరిస్తూ ఉన్నారు. వక్రీకరించి విశ్వాసులను భయపెడతా ఉన్నారు చాలామంది. అక్కడికి వెళ్తే మీ ఎంట దెయ్యాలు వస్తాయంట. ఎందుకు వస్తాయి? అక్కడికి వెళ్తే మీ ఎంట దెయ్యాలు. దయ్యాలు ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి వారి పక్కనే ఉంటుంది. నువ్వు అవకాశం ఇస్తే నీలో ప్రవేశిస్తుంది, కానీ అవకాశం ఇవ్వనంత వరకు ఏం చేస్తుంది? అది నీ ప్రక్కనే ఉంటుంది. బైబిల్లో సేనా దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎన్ని దయ్యాలు పట్టినాయి అంట? 2000 దయ్యాలు పట్టినాయి అంట.
ఆ 2000 దయ్యాలు పట్టిన ఈయన యేసు ప్రభు ఆయనను చూసినప్పుడు ఆ దయ్యాలు ఏం చెప్తున్నాయి? మమ్మల్ని ఇతని శరీరముల నుండి విడిచిపోనివ్వకయ్యా, ఇంకా మాకు సమయం రాలేదు, మాతో నీకేమి పని, ఇతను ఉండనిస్తున్నాడు, మమ్మల్ని వదిలివే కొట్టబాకు అని ఈ సేనా దయ్యాలు యేసు ప్రభుని బతిమాలుకుంటున్నాయంట. అంటే ఒక వ్యక్తికి 2000 దయ్యాలు పట్టే అంత స్పేస్ ఉంది మన బాడీలో లోపల. ఎక్కడికి వెళ్ళాడని ఆయన దయ్యాలు పట్టినాయి. ప్రార్థనకు వెళ్తే దెయ్యాలు పట్టవు, కానీ లోకములోనికి వెళ్తే దెయ్యాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. లోకములోనికి నువ్వు వెళ్తే నిన్ను పాడు చేయాలని చూస్తాయి దెయ్యాలు, దెయ్యపు క్రియలు. అది తెలుసుకోలేని చాలామంది విశ్వాసులను భయపెడతా ఉన్నారు. భయము ఎక్కువ రోజులు ఉండదండి. భయపెట్టేవాడిని ఒకసారి తిరగబడ్డాడు అనుకోండి, అస్సలు. దేవుని మాట భయపెట్టడానికి కాదు, కానీ మనల్ని ఆదరించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని స్వస్థపరచడానికే ఆయన మాట ఉంది, కానీ ఆయన క్రియలు ఉన్నాయి. కానీ మనల్ని భయపెట్టడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఆయనేమి కఠినుడు కాదు. కఠినులను చూస్తే భయం అవ్వాలి, కానీ కనికరము కలిగిన దేవుణ్ణి చూస్తే భయము రాకూడదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీకు ఆయన క్రియలు గొప్పవి, మీకు ఇష్టమైతే వాటిని గురించి విచారణ చేయాలి. చాలామంది దైవజనులు ఊరకనే దెయ్యాలు వదిలికొట్టరండి. వారు ఎంత ప్రార్థన చేస్తారో, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారో, వారిని గురించి ప్రార్థించడానికి వారి హృదయంలో దేవుని గురించి ఎంతగా విచారణ చేస్తూ ఉంటే కానీ వారి ద్వారా దేవుడు క్రియలు చేయలేడు. అలా దేవుని గురించి విచారణ చేయని వారు, దేవుని గురించి విచారణ చేయని వారు, తెలుసుకోని వారు ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా వారిలో నుండి దయ్యాలు పోవు. వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, అంతవరకే. ప్రధాన యాజకుని బిడ్డల్లాగా దేవుని తెలుసుకుంటారు, ఆ మందిరంలో పని చేస్తారు. దేవుని తెలుసుకున్నంత మాత్రాన ఆయన క్రియలు వారు చేయలేరు. కానీ దేవుని కృప ఏమిటంటే, ఈ మధ్య ఆయనను గురించి తెలుసుకోవాలి, ఆయన క్రియలను ఇష్టపడుతున్న వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? లేపుతా ఉన్నాడు దైవజనుల్ని. దయ్యాల చేత పీడింపబడుతున్న వారిని ఆ దైవజనుల దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. శరీరాలు, రోగాలు వదిలిపోలేని వారి దగ్గరికి, దైవజనుల దగ్గరికి దేవుడు తన బిడ్డల్ని పంపిస్తూ ఉన్నాడు. మనుష్యుల ఆలోచనకి అందవు. ఈరోజు మనము కూడా దేవుని కార్యాలను ఇష్టపడితే వాటిని గురించి మొదటిగా తెలుసుకోవాలి. మనం ఎవరు చేస్తారు ఆ క్రియలు, ఎక్కడ చేస్తారు, ఆ చేయగలిగిన వారు ఎవరున్నారు అని నీవు ఇష్టపడినట్లయితే విచారణ చేసి అక్కడికి వెళ్తే దేవుడు నీ ఎడల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. అలా విచారణ చేయకుండా వెళ్తే మనకు మొదటగా కనబడేది మాంత్రికులే. ఒక తాయెత్తేస్తే పోయిద్ది అంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాంటి తాయెత్తులు ఏమన్నా కట్టుకుంటే దయచేసి అవన్నీ తీసేసి ప్రార్థన చేయించుకోండి. చాలామంది పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, మంత్రాలకి చింతకాయలు కూడా రాలవంట. చెట్టు మీద ఉన్న చింతకాయలే రాలకపోతే నీ ఒంట్లో ఉన్న దయ్యాలు ఎలా పోతాయి? ఆ శక్తి ప్రభువైన యేసుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత రాదు. మారు మనసు లేని దైవజనుల దగ్గరికి వెళ్ళినా, దేవుని క్రియలు ఎలాంటివోనని రుచి చూడని దైవజనుల దగ్గరికి వెళ్ళినా నీలో దెయ్యాలు విడిచి వెళ్ళవు. హల్లెలూయా. కాబట్టి పౌలు లాంటి దైవజనులు దేవుడు ఈ దినానికి కూడా మనుషుల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన
ఆయన కొరకు కాదండి, మరలు గుర్తుపెట్టుకోవాలి. మనుష్యుల కొరకు, ఆయన ప్రేమించిన బిడ్డల కొరకు, వారికి కావలసిన శరీర రోగాలు, డాక్టర్లు నయము చేయని రోగాలు, వారు విడిచిపెట్టిన రోగాలని నయము చేయడానికి దేవుడు తన దైవజనుల్ని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ వదిలిపోని దయ్యాలను కూడా వదలగొట్టడానికి దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి వారిని గురించి విచారణ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ పట్ల విశేషమైన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకి కావాలి అంటే విచారణ చేయాలి. ఆయన క్రియలు ఎంత గొప్పవనని రుచి చూస్తే కానీ తెలియదు. ఆ రుచి చూసిన వారు ఏం చేస్తారు, ఇంకొక నలుగురికి చెప్తాడు, అక్కడ దేవుని క్రియలు జరుగుతున్నాయి, అక్కడ దేవుని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దయ్యాలు చేసే క్రియలు చాలా ఉంటాయండి. ఇవి అవి 1 2 కాదు, చెప్పడానికి రోజులు సంవత్సరాలు కూడా సరిపోవు. అన్ని క్రియలు ఉంటాయి. ఒక రోగమే కాదు దయ్యం తెచ్చేది. ఇంట్లో సమస్యలైనా, బాధలైనా, వేదనలైనా, కన్నీరైనా, ఇంట్లో లోబడని వారున్నా, ఇలా రకరకాల దయ్యాల క్రియలు ఉన్నాయి. అవి మన ఇంటిలో నుండి, మనలో నుండి విడిచిపెట్టబడాలి అంటే దేవుని దైవజనుల దగ్గరికి ఎవరైతే వస్తారో విశ్వాసముతోటి, వారి వస్త్రపు చెంగును ముట్టినా, నడికట్టును ముట్టినా, వారిని తాకినా కూడా దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మీకు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.